లక్ష్మణ్ గారు, మరో అంశం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి. ఈ రకరకాలమైనటువంటి ఇది ప్రజల్లో ఏదో ఒకటి వాళ్ళని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మొన్న చూసుకున్నట్టయితే ఏదైతే వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపకు సంబంధించి ఒక వీడియో కూడా అంటే ఆ అమ్మాయి మాటలు అమ్మాయితో బయట కూడా తీసుకున్నారు. అంటే మాకు అమ్మఒడి రావట్లేదు, నాకు అమ్మఒడి జగన్మామ రావాలి ఇట్లా మాట్లాడుతున్నారు ఆవిడ. చూస్తే అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది, వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, వాళ్ళకి కనీసం వైట్ కార్డు కూడా లేని పరిస్థితి. అంటే వీళ్ళని చిన్నపిల్లల్ని రాజకీయాలకు వాడుకోవాలి, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలనే ప్రయత్నం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే మిర్చి యార్డు సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా వింతగా సాక్షి పేపర్ ఏమో ఒక రాగా రాస్తుంది, అక్కడికి వచ్చి మద్దతు ధర లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రైతులందరూ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాలని? ఒకటి, మిర్చి రైతుల యొక్క దిగుబడి తగ్గింది, దానికి తగిన గిట్టుబాటు ధర లేదు, అది మాత్రం నిజమే. ఆ విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం తప్పు కాదు, వెళ్ళి రైతులను పరామర్శించడము తప్పు కాదు. రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, ఉన్న ఫ్యాక్ట్ ఏదో చెప్పాలి. అలాగే ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తున్నది, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అక్కడ రైతులను ఆదుకునే విషయంలో ప్రాథమికంగా ముందు ప్రభుత్వం ఏం చేయాలో అది చెయ్యాలి. చేయకపోతే రైతులు ఖచ్చితంగా విమర్శిస్తారు, అది వేరే అంశం. కానీ నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, వాళ్ళతో మాట్లాడము తప్పు కాదు. కానీ దాన్ని అసలు అంత జనాన్ని పోగు చేసుకొని అక్కడ సీన్ క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ అయితే కాదు. ఏం అవసరం ఉంది? మీరు రైతులతో మాట్లాడాలా, మార్కెట్ యార్డ్కి వెళ్తారు, అవి అమ్ముడు పోక అక్కడ పూసుకొని పాపం రాత్రి పగులు అక్కడేదో తిని పడుకొని ఉంటున్నారు రైతులు. వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించి వాళ్ళ ప్రాబ్లం ఏదో తెలుసుకొని దాన్ని నువ్వు గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్ రాస్తావో సెంట్రల్ గవర్నమెంట్ రాస్తావో రాయి, లెటర్ పెట్టు, లేదంటే మాట్లాడు మంత్రులని కలిసి, అది జరగాలి. అంతే తప్ప పులోమని జనాన్ని వేసుకొచ్చి ఏదో అవతల గ్రూపు వాళ్ళు కాచుకొని ఉంటే వాళ్ళని ఎదుర్కోవడానికి పోయినట్టు వాళ్ళందరూ అంతమంది అవసరం అక్కడ తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఆ అమ్మాయితో అలా చెప్పించడం ఏంది? నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. అంటే ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ ఎవరు ఏంటి అని మొత్తం వివరాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అలా అసలు చిన్నపిల్లల్ని ఆ తల్లిదండ్రులు కన్నా బుద్ధి ఉండాలి కదా. మన పాపతో ఇలాంటి నాటకాలు ఆడిపించడం కరెక్ట్ కాదు కదా అని బుద్ధి ఉండాలి కదా. తల్లిదండ్రులకు ముందు బుద్ధి ఉండాలి. అలా నాటకం ఆడిపించడం అన్నది ఓకే. అందులో అనుకోకుండా ఎవరైనా పిల్లలు మాట్లాడితే తప్పులేదు. అది క్లియర్ గా ప్లాన్డ్ గా అని కనిపిస్తుంది, దాన్ని హైలైట్ చేయడం దాన్ని బట్టి చూసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉంటే నేను 15,000 ఇస్తా, నీకు ఇస్తా అని చెప్పిన మాట వాస్తవం. కానీ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు, సమయం పడుతుంది, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి ఆయన ఇవ్వటం లేదు. దాన్ని విమర్శించు, తప్పలేదు. అయ్యా నువ్వు మాట ఇచ్చావు, నిలుపుకోలేదు, మరి ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నీ కుటుంబాలు ఉన్నాయని నువ్వు ప్రెస్ మీట్ పెడతావో ఇంకోటి చేస్తావో లేదంటే లెటర్ రాస్తావో రాయి, విమర్శించు, తప్పులేదు. ఎవరో ఒక పాప తీసుకొచ్చి అమ్మ ఏడుస్తుంది, ఏడిపించేసి నాకు 15,000 రాలేదు అని చెప్పేసి చెప్పించడం అంటే ఆ పాపకు ఏమర్థమైందో చెప్పు. నిజంగా ఆ పాపకు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇలా హామీ ఇచ్చి ఉన్నాడు, మనకు డబ్బులు ఇవ్వాలా, ఇవ్వలేదు అని ఏడుస్తుందా? అంత అవగాహన ఉంటుంది వాళ్ళకి ఆ ఏజ్లో. ఏమన్నా చదువుకున్న అమ్మాయి మాట్లాడుతున్నది అంటే, నేను చదువుకుంటున్నాను, పేద కుటుంబం మాది, మీరు డబ్బులు 15,000 ఇస్తానన్నావు, అకౌంట్లో వేస్తానన్నావు, వేయలేదు అని చెప్పి మాట ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవాళ ఇవ్వడం లేదు అని. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, రాబోతున్నాయి లోకల్ బాడీ ఎన్నికలు, చూపించండి మీ ప్రతాపం, అప్పుడు ఓటర్లు చూపిస్తారు కదా. అది మీరెందుకు ఓటర్లే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఓటర్లు ఖచ్చితంగా దాని రిజల్ట్ చూపిస్తారు. వాళ్ళు నీకు చూపించారు కదా, అట్నే ఆయనకు చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళు ఎందుకు తొందరపడతావు? నువ్వు ఎందుకు నాటకాలు? ఇవన్నీ అవసరమే లేదు. నువ్వు వెయిట్ అండ్ సీ. అంటే టోటల్గా అంటే
సోషల్ మీడియా కూడా పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వచ్చి వాళ్ళు కూడా ఏదన్నా విషయం వస్తే మేము మా పవర్ చూపిస్తాము. మొన్న ఏదో పృథ్వీ మాట్లాడినప్పుడు కూడా సేమ్ ఇలాగే సినిమాని ఫ్లాప్ చేస్తాము, లేకపోతే లైలా ఒక సినిమా మీద కూడా వాళ్ళు బాయ్కాట్ లైలా అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సినిమాలు ప్రతి దాంట్లో కూడా వెళ్ళిపోయి దూరం మేమేదో చేస్తాము. అట్లాగైతే యాత్ర 2 అనేది మరి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కదా సార్. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మరి ఎందుకు ఫ్లాప్ అయింది చెప్పండి. ఇలాంటి కూడా ప్రతి దాన్ని కూడా కావాలనే ప్రజల్లోకి నెట్టే ప్రయత్నం అనుకోవచ్చు. మీరు వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎన్ని నెట్టినా ప్రజలు ఇవాళ సోషల్ మీడియాను కూడా నమ్మడం లేదు. అవును, ఏ అబద్ధాలు ఏదో సార్ చెప్తారు, కౌంటర్ ఆలోచిస్తున్నారు, వేరేటి చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనము సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ న్యాచురల్ గా ఉందా లేకపోతే క్రియేటెడ్ గా ఉందని తెలిసిపోతున్నది. మనకి అందరికి తెలిసిపోతున్నది. వాళ్ళు ఫస్ట్ టైం సోషల్ మీడియా చూస్తే నమ్మొచ్చేమో కానీ ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, రోజు చూసుకుంటున్నారు. చూసుకుంటే వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మరు. ఆ యొక్క సీన్లు చూస్తూనే ఇది క్రియేటివ్ అని చెప్పేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏంది? ఎక్కడ మైలేజ్ పెరుగుతుంది? దానివల్ల ఏమీ పెరగదు. ఒకవేళ అదే నిజమైతే మరి నువ్వు ఎందుకు ఓడిపోయావు? విపరీతంగా నువ్వు ఏదో బటన్ నొక్కి అందరికి డబ్బులు వేసానని చెప్పి సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో ప్రచారం చేసుకున్నావు. పెద్ద పెద్ద ఎన్నికల ముందు కూడా బ్రహ్మాండంగా నువ్వు ప్రచారం చేసుకున్నావు కదా. 11 సీట్లు ఎందుకు వచ్చాయి? మళ్ళా ఎందుకు 17% ఓట్లు నీకు తగ్గిపోయాయి? 4-5% కూడా కాదు. అందువల్ల ఇక్కడ ఇవన్నీ ఊరికి అనవసర వాదనలు. ఫ్యాక్ట్ గిన సోషల్ మీడియాలో చెప్పగలిగితే రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 8 నెలలు అనుకో, ఈ 8 నెలల్లో పరిపాలనలో పట్టు సాధించాడా లేదా, ఏం జరుగుతున్నది నువ్వు తెలుసుకో. అలా లేదు. ఇక్కడ ఏమిటంటే ఏదో కూర్చోవడము, ఎవరో వచ్చి ఏదో ఇలా జరిగిందంట అని చెప్పేస్తే క్రాస్ చెక్ చేసుకోకుండా స్లిప్ పేపర్ మీద రాసిస్తే దాన్ని పట్టుకొని అది నిజమా కాదా కూడా ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు రాసిస్తాడు? వాడు కావాలని ఎగ్జాజరేట్గా రాసిస్తాడు, ఉన్నది లేనట్టు. నువ్వు నిజం అనుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా. నన్ను పిలవమను, ఫేస్ టు ఫేస్ నేను చెప్తా నువ్వేం తప్పు చేస్తున్నావు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి బాయిలో కప్పలాగా ఉండి నువ్వు నలుగురు చెప్పిన మాటలు వినే ఇవాళ నువ్వు ఓడిపోయావు, ఈ స్థితికి వచ్చావు, ఓడిపోయావు. పోనీ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు కరెక్ట్గా ఉంటున్నావా? అప్పుడు స్క్రిప్ట్ చూసి చదివావు, ఇప్పుడు స్క్రిప్ట్ చూస్తున్నావు. ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నావు. ఎవరేమో రాసి ఇచ్చిందో నిజమనుకొని ఆ రాసి ఇచ్చేవాడికి వాడు కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఎవరు రాసి ఇచ్చారో సరిగా తెలుసుకోకుండా నీకు ఇచ్చేస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు దాన్ని పట్టుకొని. దాని మీద డిస్కషన్కు పత్రికా విలేకరులు దాని మీద క్వశ్చన్లు వేస్తే నువ్వు ఆన్సర్ చెప్పలేవు. నువ్వు ఆ సమయం ఇవ్వడం లేదు. నువ్వు అసలు కాదు, ఆయన చెప్పాల్సింది చెప్పి ఎవరన్నా అడిగితే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాడు కదా. ఆయన చూస్తున్నా కదా టీవీలో. గడగడ వాగేయడము, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మరి ఆన్సర్ ఏది నీ దగ్గర? అయ్యా తప్పు అని చెప్తే విలేకరులు చెప్తే కనుక నువ్వు తెలుసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు రాజశేఖర గారు ఉన్నారు, నీ తండ్రి గారు, ఎంత ఓపికగా వింటాడైనా. అవును, మేము ఏదైనా చెప్తే జర్నలిస్టులు తనకు డౌట్ వస్తే కూడా పిలిపించుకొని కూర్చోబెట్టుకొని అడుగుతాడు. లక్ష్మణ్ ఇలా ఉంది, లేకపోతే ఇంకొకరి సీనియర్ జర్నలిస్ట్ చాలా మందిని పిలిపించుకొని అడిగేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎవరిని అడిగావు చెప్పు? సజ్జల రామకృష్ణారెడ్డి అడిగా. మరి ప్రజాభిప్రాయం ఎలా ఉందో నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? నువ్వు బయటికి వెళ్ళవు, మరి ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళవు, ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ప్రభుత్వంలో. వాళ్ళ దగ్గర సరే వాళ్ళు అన్ని 100% కరెక్ట్ ఇస్తారని అనుకోకు, వాళ్ళకి తెలిసింది ఇస్తారనుకో. నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు దాని మీద. నీకు నెట్వర్క్ ఉంటుంది కదా, ఓన్ నెట్వర్క్. అసలు నువ్వు ఇంటెలిజెన్స్ నివేదికలే చూడలే, వాళ్ళ వద్దని చెప్పినావు, నా దగ్గరికి రావద్దని చెప్పినావు. నాకు ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ రిటైర్డ్ అయినా అని చెప్పాడు. సిఎంపీసీకి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా పొద్దున్నే రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ ముందు ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో ఐజీతో రివ్యూ చేస్తాడు. ఆయన కూర్చోబెట్టుకుంటాడు ఏంటి అని.
నేను చాలా కళ్ళారా చూసిన అందరినీ, రాజశేఖర రెడ్డిని కూడా. ఓకే. నువ్వు అలా చేయలేదు, ఆ రిపోర్ట్ పేషీలో ఇచ్చేసి పోండి అని చెప్తే ఆ పేషీ వాళ్ళు అక్కడ పడేసిరి చదువుకొని, వాళ్ళు కూడా నీకు చెప్పకపోయి. ఇంకా నువ్వు ఎక్కడ పోని అది ఇచ్చింది, అది ఇచ్చి చదువుకొని అందులో ఏమైనా డౌట్ వస్తే నువ్వు క్లారిఫై చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు, జనం ఏమనుకుంటున్నారు, ఎక్కడ తప్పు జరుగుతున్నదని. అవన్నీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత సరే ఇప్పుడేదో నేను జనంలోకి వెళ్తున్నా, అందరికి అపాయింట్మెంట్లు ఇస్తున్నా, మాట్లాడుతున్నా, నేను అప్పుడేదో నేను పొరపాటు చేసా అనే పద్ధతిలో పోతున్నావు, మంచిదే, కార్యకర్తలను కలుసుకో, మాట్లాడు, చెయ్యి. కానీ తప్పు ఎక్కడుందో గుర్తించు. మీ కార్యకర్తలే తప్పు చేసింటే సమర్థించాకు. ఓకే, నువ్వు తప్పు చేసినావే, ఇలాంటి పనులు చేయకండి అని చెప్పు. అది కదా నేను చూడాల్సింది. వాడు తప్పు చేసినా కూడా నువ్వు సమర్థిస్తావా? చెప్పు, సమర్థిస్తావా, పొగుడతావా? మరి అంటే కరెక్ట్ కాదు కదా. ఎవరైనా సరే, ఆయనే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా తప్పు చేసా తప్పును గుర్తించి దిద్దుకోవాలి, వాడిని వార్నింగ్ ఇవ్వాలి తప్ప నువ్వు దాన్ని సమర్థించకూడదు కదా. అవును. మరి ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు, అధినాయకులు అనేవాళ్ళు కప్పిపుచ్చుకోకూడదు, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.